ఇవన్నీ పురాతన కాలపు బాండలు అన్నమాట. కాబట్టి ఏంది ఈ బాండలు ఇంత నల్లంగా ఉంది మాత్రం అనుకోవద్దు. ఇంకా బెంగళూరులోనో అయితే మనము మాల్స్ దగ్గరనో లేకపోతే ఫిష్ మార్కెట్కి వెళ్ళో తెచ్చుకుంటాము. బట్ విలేజ్లో ఏంటంటే ఫిష్లే మన దగ్గరికి వస్తాయి, మనకు కావాల్సింది తీసుకోవచ్చు. రూప్చంద్ అన్నమాట కేజీ 100 అని చెప్పారు. ఇంకా నేను ఈ 2 చేపలు అయితే తీసేసుకున్నాను. ఈ 2 చేపలు తీసుకొని బాగా తోమేసి మా అమ్మ వచ్చేసరికి తోటలోకి వెళ్ళారు. మా అమ్మ ఉదయాన్నే నిద్ర లేచాక మా అమ్మ చేపలు ఎలా తోమలో అన్నీ తెలుసు. మా అమ్మ వచ్చేసరికి నేను ఫ్రై చేసి పెట్టింది, మా అమ్మ వచ్చాక పులుసు చేసింది. నాకు చేపల పులుసు చేయడం పెద్దగా రాదు. మీకు ఈ పక్షి పేరు తెలుసుంటే కామెంట్ చేయండి. ఇలా అరుస్తూనే ఉంటుంది. మా అమ్మ తెలివి చూపిస్తారా అంటే ఇది అంటు దొక్కింది అంటారు కదా, కానీ ఈ చెట్టు ఎక్కడుంది, గోడ అవతల ఉంది. మా అమ్మ ఎక్కడ అంటు దొక్కింది, గోడ మీద అంటు దొక్కింది. ఏం తెలియప్ప మా అమ్మ తెలివి నాకుంటే ఈ పాటికి బాగుపడిపోయి ఉంటా. గూడూరులో టవర్ క్లాక్ ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. పాతది కొత్తది 2 ఉన్నాయి ఇప్పుడు. అంటే పాతది కొట్టేసి కొత్తది అయితే కట్టారు. ఎంతైనా మనం చదువుకున్న రోజులు కదా. ఎంతమంది 90s కిడ్స్ ఉన్నారు గూడూరులో నా వీడియో చూసేవాళ్ళు ఉంటే కామెంట్ చేయొచ్చు కదా, ఒక మెసేజ్ చేయొచ్చు కదా ప్లీజ్. ఇంకా మెయిన్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురుగ్గా ఉన్న ఆషిక్ ఎంతమందికి తెలుసు? 90s కిడ్స్కి గూడూరులో ఉన్న వాళ్ళందరికీ ఆషిక్ బాగా తెలుసుంటుంది. బట్ ఇప్పుడు ట్రెండ్స్ అయితే కట్టేసారు, దాన్ని కొట్టేసి ట్రెండ్స్ ఇట్లా ఫిట్నెస్ అని కట్టారు. సో పాతది అయితే చాలామందికి ఐడియానే ఉంటుంది. ఇంకా వచ్చేది గురు పౌర్ణమి కాబట్టి సాయిబాబా గుడిని ఎంత బాగా అలంకరించేస్తున్నారో. ఇంకా పౌర్ణమి అంటే చంద్రుడు కనిపించకుండా ఉంటాడా చూడండి, నిండుగా ఉన్నాడు. ఇంకా మేమైతే అమ్మ వాళ్ళ ఊరు నుంచి అత్త వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాము. నేను మా పొలం వీడియో నెక్స్ట్ వీడియో అయితే మా పొలం వీడియోనే వస్తుంది. ఇంకా మేము వెళ్ళే దారిలో తిరుమల డైరీ వస్తుంది. పర్టికులర్గా ప్రతిసారి ఆగం కానీ ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు అలా ఈవినింగ్ టైంలో మాత్రం ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటాము. తిరుమల వాళ్ళవి మిల్క్ ప్రోడక్ట్స్ బాగానే ఉంటాయి, ట్రై చేయొచ్చు. మీలో ఎంతమందికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టము? యాక్చువల్లీ నేను ఐస్ క్రీమ్ తీసుకునే లోపల మా వారు ఒక చిన్న పని చేశారు. ఏం చేశారు చెప్పనా? యాక్చువల్లీ అసలు మా వారంతటి తారు, నేను చెప్తే తీసుకొస్తారు. అట్లాంటిది నేను ఐస్ క్రీమ్ తీసుకొచ్చేలాగా మా వారు నా కోసం పూలు తీసుకున్నారు. ఒక్కోసారి ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. అవునా కదా? మీరే కామెంట్ చేయండి. ఇంకా మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాక నేనైతే దోశ పోసాను. వేడి పెనం మీద అలా ఆయిల్, ఖచ్చితంగా ఆనియన్తో ఆయిల్ రుద్దకపోతే మాత్రం అస్సలు దోశ రాదు ఈ పెనం మీద. మీరు ఎంతమందికి కారం దోశ అంటే అలానే నెయ్యి దోశ అంటే ఏదంటే ఇష్టమో చెప్పండి. అంతలోకి మా అత్తమ్మ మటన్ చేస్తున్నారు కాబట్టి మేము ఇంకా దోశలు అందులోకి వేడి మటన్ కర్రీ అయితే చేసుకొని ఫుల్గా లాగించేసాము. చాలామంది నైట్ టిఫిన్ తింటారు కదా, ఏందమ్మా ఈ బాండ్లు ఎట్లా ఉంది అనుకుంటారు. అంతే, మా బాండళ్ళు మా దోశలేకులు అన్నీ ఇట్లానే ఉంటాయి. సో మీరు ఏమన్నా మేము ఏం చేయలేము. కొద్దిగా మటన్ కర్రీ అలానే రొయ్యల కూర, ఫైనల్గా ఐస్ క్రీమ్ అయితే తినేసి మా డే అయితే ఫినిష్ చేసేసాం.